కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ దళిత విభాగం నాయకుల ఆధ్వర్యంలో రూపొందించిన దళిత బిడ్డ మేలుకో కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ దళిత విభాగం నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాల నాయకులు స్వచ్ఛందంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లటం అభినందనీయమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీకి చెందిన అనుబంధ విభాగాల నాయకులు ఇప్పుడు తన విజయం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికే కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో నగరమా మేలుకో కార్యక్రమం మొదటి దశ పూర్తి చేస్తోందని, అలాగే తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో నారా హమారా టీజీ భరత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో దళిత బిడ్డ మేలుకో కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. ఇలా పార్టీ అనుబంధ విభాగాల నాయకులు ప్రజల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ దళిత విభాగం నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపించడమే లక్ష్యంగా తాము కార్యక్రమాలను రూపొందించి ముందుకు సాగుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వార్డులలోని దళిత సోదరులందరూ ఈరోజు జేఏసీగా ఏర్పడి ఇందులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, దళిత అనుబంధ సంఘాలు, కార్యకర్తలు అందరుగా ఒక తాటిపై నడిచి దళిత వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ప్రతిరోజు దళిత వార్డులలో దళిత ఏరియాల్లో తిరిగి టీజీ భరత్ గారి విజయం కోసం మేమందరం కష్టపడతామని, ఈ నగరంలోని దళిత వార్డులన్నీ ఏకమయ్యాయి. ఈ వార్డులలో ఉన్నటువంటి దళితులందరూ కూడా త్వరలోనే టీజీ భరత్ గారి నాయకత్వంలో మేము ప్రతి దళిత బిడ్డను మేల్కొల్పడానికి ముందుకెళ్తున్నాం. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దళితులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి గవర్నమెంట్లో ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని, మన కర్నూలుకు సేవ చేసేటువంటి ముఖ్యమైన నాయకుల్లో టీజీ భరత్ గారిని ఖచ్చితంగా అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఒక జేఏసీగా ఏర్పడి దళిత వార్డులన్నీ మేము ప్రచారం ప్రారంభిస్తున్నాం. టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో దళిత బిడ్డ మేలుకో ఇది కాన్సెప్ట్తో మేము ప్రజలందరి దగ్గరికి, దళిత బిడ్డల దగ్గరికి మేము అందరం వస్తున్నాం. ఇది కార్యక్రమం. థ్యాంక్ యూ. ఈరోజు కర్నూలు నగరంలో దళితులమందరము ఏకమై భరత్ గారి ఆధ్వర్యంలో దళిత బిడ్డ మేలుకో అనే ఒక కాన్సెప్ట్తోని మేము కర్నూలు నగరంలో భరత్ సార్ని గెలిపించుకోవడానికి మేము అందరం కలిసి ఏకమై కులాలకు మతాలకు అతీతంగా మేము కలిసి ముందుకు వచ్చినాము. ఈ కాన్సెప్ట్ నగరమా మేలుకో అని మా మిత్రుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రతిరోజు. దాన్ని మేము ఆదేశంగా తీసుకొని మేము కూడా దళిత బిడ్డ మేలుకో అని ముందుకు వస్తున్నాము. దానికి చాలా సంతోషంగా ఉంది. మనకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కాన్సెప్ట్లో మేము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మనకి ఎన్ని లబ్ధులు ఉండేటివి, ఇప్పుడు ఎన్ని మనవి మైనస్ అయినాము, ఇవన్నీ ఒక పాంప్లెట్ తయారు చేసి భరత్ గారి ఫోటో పెట్టుకొని మేము ప్రతి వార్డు దళిత వార్డులన్నీ తిరిగి భరత్ గారిని గెలిపించుకోవడమే ఆ ధ్యేయంగా మేము ముందుకు వస్తున్నాము. ఈరోజు కర్నూలు నగరంలో యువనేత, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో కర్నూలు 33 వార్డుల నుండి దళితులంతా ఈరోజు 2 వర్గాలు ఉన్న వారు కూడా అందరూ కలిసి ఈరోజు ఏకమై ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి మరి ఈరోజు టీజీ భరత్ గారి గెలుపునే ధ్యేయంగా పెట్టుకొని దళిత వార్డులలో మేము దళిత ప్రజలకి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి చేశారు, ఈరోజు ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరంలో దళితులకు ఏమేమి పథకాలు తీసేశారు, దళితుల్ని అణచివేత, చంపడము, హత్యలు చేయడము, మరి దుర్మార్గం చర్యలు పూనుకోవడం, ఎస్సీల మీదనే ఎస్సీల కేసులు పెట్టడం, ఎక్కడ లేని చట్టాలను తెచ్చి ఈరోజు భారత రాజ్యాంగం సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనగదొక్కుతూ మరి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు ఏలుతున్నాయి. ఈ ప్రభుత్వం చేసే అక్రమాలను, అన్యాయాల్ని అరికట్టాలని దళిత బిడ్డల దగ్గరకు మేము పోయి వారికి వివరించి వారిని చైతన్యవంతులు చేసి టీజీ భరత్ గారి సైకిల్ గుర్తుకే ఓటేయాలి. ప్రధానంగా యువనేత, మంచి కాన్సెప్ట్ గల వ్యక్తి. ఈరోజు కూడా ఆయన ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్క యువతకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, చదువుకున్న వారికైతేనేమి ప్రతి ఒక్కరికి
నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు మరి పనులు కల్పించేదానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ప్రజలకు కూడా అదే చెప్తున్నాడు, నేను చేస్తాను, చేసి చూపిస్తానని, నాకు ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి గెలిపించండి అని. మనం కూడా ఈసారి టీజీ భరత్ గారిని ధ్యేయంగా తీసుకొని వారి చేసిన సంక్షేమ పథకాలు, వారి తండ్రి చేసిన కర్నూలుకి సేవలు, వారు ఇప్పుడు కూడా కులాలు మతాలు అతీతంగా ఈరోజు అన్ని సంక్షేమ కార్యాలు చేస్తున్నారు. దానికి మనం ప్రతిఫలంగా వాళ్ళు ఏం అడగడం లేదు. ఈరోజు వారు అడిగేది ఒక ఓటు మాత్రమే. ఆ ఓటును మనం వేసి టీజీ భరత్ గారిని కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా స్టేట్లోనే అత్యధిక మెజార్టీగా గెలిపించి కర్నూలులో టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా భరతను నేను అనేదితో అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరుకుంటూ సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా కర్నూలు నియోజకవర్గం ఇన్ఛార్జి భరత్ సార్ కొరకు మేము దళితులమంతా ఏకమైపోయినాము. ముఖ్యంగా దాదాపు మా కర్నూలు నగరంలో 20 పేటలు ఉన్నాయి మావి, ఎస్సీ కాలనీలు. మొత్తం మాదిగ క్రిస్టియన్స్ అందరం కూడా ప్రతి ఒక్కరం కలిసి ఇంటికి పోయి ఇంటింటికి తిరిగి భరత్ సార్ కాన్సెప్ట్ ఏంది అందరికీ తెలుసు. భరత్ సార్ అంటే ఏంది అనేది ఇప్పటికే నగరమామ మేల్కొని తిరుగుతుంటే మేము భరత్ సార్కి వేస్తామండి, ఖచ్చితంగా మేము భరత్ సార్కి వేస్తాము. ఎందుకంటే అంత మంచి నాయకుడికి ఓటు అయినందుకు మేము చాలా బాధపడుతున్నామని చెప్పేసి 95% ఇళ్ళల్లో తిరిగితే కూడా ప్రతి ఒక్కరు ఇదే మాట అన్నారు, చాలా బాధపడుతున్నారు. భరత్ సార్ విలువ తెలిసింది వాళ్ళకందరికీ. ఇప్పుడు కూడా మేము కూడా కొత్త కాన్సెప్ట్తో దళితులమంతా కలిసి ఏకమై, లీడర్లంతా ఏకమై, ఇంకా చాలామందిని కలుపుకొని ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క ఇంటికి టచ్ చేసి నిరుద్యోగం అనేది లేకుండా భరత్ సారు అందరినీ కాపాడతాడు. భరత్ సార్ని ఎమ్మెల్యే చేసుకుంటే మనం ఇంప్రూవ్ అయిపోతామే. కర్నూలు కూడా ఎక్కడ తీసిపోయిన విధంగా రాష్ట్రంలో అంత ఇంప్రూవ్మెంట్ చేశాడు. ఒక మహా అద్భుతమైనటువంటి నగరానికి మెరుగులు దిద్దడానికే సార్ చేశాడని చెప్పేసి ముందు చూపుతో ముందు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తుంటే ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకందరికీ నా కృతజ్ఞతలు. జై టీజీ భరత్ సార్. ఈరోజు దళిత బిడ్డ మేలుకో అని టీజీ భరత్ గారు ఆధ్వర్యంలో మొట్టమొదట ఇంతవరకు ఉద్యమ పార్టీలే చేపట్టినవి ఇలాంటి కాన్సెప్ట్ని. మొట్టమొదట ఒక తెలుగుదేశం పార్టీ టీజీ భరత్ లాంటి ఆ నాయకుడి ఆధ్వర్యంలో మా దళిత సోదరులందరూ ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు ముందుకు వచ్చారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీజీ భరత్ గారి కోసమే మేము కృషి చేస్తున్నాం. ఇంకోటి బాగా గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్ కల్పించారు. ఆ దళిత రిజర్వేషన్ ప్రతి చాట ఖచ్చితంగా మనకు నెరవేరాలా, దాన్ని అమల్లోకి తీసుకురావాలంటే ఒక మంచి నాయకుడు కావాలా. ఒక మంచి నాయకుడు కావాలంటే ఇక్కడ మన కర్నూలు నియోజకవర్గం వరకు మనకు టీజీ భరత్ గారు లాంటి నాయకుడు ఉండడం మన అదృష్టం. ప్రతి ఒక్క దళిత సోదరుడు నాది బాధ్యత, నా వంతు కృషి నేను చేస్తాననే సంకల్పంతో మీరు ముందరకు వచ్చి ఇది సక్సెస్ చేసి ఖచ్చితంగా రేపు పొద్దున కొండారెడ్డి బుర్జి మీద తెలుగుదేశం జెండా రెపరెపలాడాల్సిందే, టీజీ భరత్ గారు ఎమ్మెల్యే కావాల్సిందే అని ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బిడ్డ మేలుకో అని చెప్పి బాలయ్య బాబు లెవెల్లో మా సోదరులు అందరూ కూడా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కస్టర్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఆ స్థాయిలో విజృంభించడం మంచి శుభపరిణామం. అట్లాగే వీళ్ళు చేసే పని ఏమంటే ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని ఏ విధంగా వంచినాడో తెలియజేస్తూ, నేను ఒక దళితుల్ని అని చెప్పుకుంటూ దళితులే నన్ను ముఖ్యమంత్రిని చేశారని చెప్పేసి దళితుల్ని చంపటం, దళితుల్ని అరెస్ట్ చేయటం, దళితుల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఆస్తులు దోచుకోవడం కూడా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. నిన్ననే కొలికపూడి శ్రీనివాస్ అని చెప్పేసి దళిత జాతి కోసం ఆయన ఒక వ్యాపారాలు కూడా బంద్ చేసుకొని వీళ్ళ కోసం నిరాహార దీక్షలో రాష్ట్ర అమరావతి దీక్షలో పోరాటం చేస్తున్నటువంటి నిన్న రాత్రి అరెస్ట్ చేసి సిఐడి వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది. ఇట్లాంటి అన్యాయాలని వీళ్ళు ప్రజలకు వివరిస్తూ వాళ్ళ వర్గాల వాళ్ళని భరత్ సార్ గారి గెలుపు కోసం ఒక ముందుకు నడిపించి వీరందరూ కూడా విజయం సాధిస్తే అన్ని వర్గాల ప్రజలకు కూడా భరత్ గారు మేలు చేస్తారు. భరత్ గారి నాయకత్వం ఈ నగరానికి అవసరం, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం చెప్పి తెలియజేస్తూ వీరందరి కృషి వల్ల అత్యధిక మెజార్టీతో భరత్ గారిని గెలిపిస్తారని చెప్పేసి తెలియజేస్తారు. ఈరోజు దళిత బిడ్డ మేలుకో అనే కార్యక్రమం మన ఎక్స్ కార్పొరేటర్, సీనియర్ నాయకులు, కార్పొరేటర్సు, దళితులు, అంత ముఖ్యమైన నాయకులు, యూత్ ఈ ప్రోగ్రామ్కి కాన్సెప్ట్ని డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళకి నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. నెవర్ ఎవర్ ఇన్ హిస్టరీ, నేను కూడా 5 ఎలక్షన్లు చూసా, ఎప్పుడు స్వతహాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని లీడర్సు, సీనియర్ లీడర్సు అందరూ కూడా
వాళ్ళు ముందు తీసుకొని వర్కౌట్ చేసుకొని పోవాలా, సార్ని గెలిపించుకోవాలా అనే ఉద్దేశంతో సీరియస్గా తీసుకోవడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. నేను లాస్ట్ 5 ఎలక్షన్లో ఎప్పుడు చూడలే. సో నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నగరమా మేలుకో స్టార్ట్ చేసినాము కొన్ని నెలల కిందట నాగరాజ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో. అది స్టార్ట్ చేసిన తర్వాత మైనారిటీస్ కూడా మేల్కో అని చెప్పి వాళ్ళు తిరుగుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దళితులు కూడా తిరిగి, అంటే బేసిక్లీ ఎవరికి వాళ్ళ డివైడ్ అయిపోయి సీనియర్ నాయకులు వాళ్ళ ఇండ్లకు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండే దళితులకి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, టీజీ భరత్ గారు అయితే కర్నూలుకి ఏ రకంగా అభివృద్ధి చేశారో టీజీ వెంకటేష్ గారు కానీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు ఆలోచన రావడం అనేది నిజంగా గొప్పది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. ఈరోజు నేను ఆ హ్యాపీనెస్ పంచుకునేకే చెప్తున్నా. బట్ రియలీ ఐ మీన్ ఇట్లా ముందుకు వచ్చి చేయడం అనేది దాంతో 100% చెప్పగలుగుతా, గెలుస్తాం గ్యారంటీ అని. ఎందుకంటే అది వాళ్ళ ఫీలింగ్స్ ఎప్పుడైతే స్వతహాగా వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు వచ్చినారు అంటే లోపల ఎంత రగులుతుంది అనేది మనకు అర్థమైపోతుంది. సో ప్రజల్లో నేను ఏం చెప్పే పనిలే, వాళ్ళే తీసుకోపోతారు, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఆ టీమ్ వర్క్ అనేది బాగా సెట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ.